ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమరికి నా మీద అనుమానం మొదలైపోతుంది. నేను చెప్తున్నవన్నీ అబద్ధాలని తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు బాబ్జీ నోరు తెరవకుండా ఏదో ఒకటి చేయాలి. చెప్పు, నిజం చెప్పు. అరుంధతిని చంపమని నీకు సుపారీ ఇచ్చింది ఎవరు? చెప్పు. నాకు ఎవరు సుపారీ ఇవ్వలేదు సార్. అసలు నేను ఎవరిని చంపలేదు సార్. నన్ను వదిలేండి సార్. చెప్పు. అన్యాయంగా ఒక అమ్మాయి ప్రాణం తీసి ఏమీ చేయలేదంటావా? నిజం చెప్తావా లేదా? చెప్పు. చెప్పురా. చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్పరా. చూడు బాబ్జీ, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నీకు అగైనెస్ట్ గా అన్ని సాక్ష్యాలున్నాయి. కోర్టులో ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. నీకు పనప్పు చెప్పిన వాళ్ళ గురించి చెప్పావనుకో, నీకు శిక్ష తగ్గేలా నేను చూస్తాను. అడుగుతుంది నేనే. చెప్పు. అడుగుతుంది నేనేరా. చెప్పరా. చెప్పు. చెప్పరా. సార్ సార్ నాకేం తెలియదు సార్. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు సార్. దయచేసి నన్ను వదిలేండి సార్. ఇంకొకసారి నీకేం తెలియదంటే చంపేస్తా. నువ్వు నిజం చెప్పనంత మాత్రాన నీ వెనకున్న వాళ్ళ గురించి కనిపెట్టలేమనుకున్నావా? నీ వరకు వచ్చిన మాకు వాళ్ళని చేరుకోవడం మాకు పెద్ద సమస్య కాదు. నిజం చెప్తే నీకే మంచిది. ఏంట్రా, నీ వాళ్ళు రేపొచ్చి నిన్ను విడిపించుకుపోతారని కాన్ఫిడెంట్ గా ఉన్నావా? లైఫ్ లో అడుగు కూడా బయట పెట్టకుండా చేస్తా. కానిస్టేబుల్స్, రాత్రి వీడికి అన్నం నీళ్లు ఇవ్వకండి. వీడిని కాపాడడానికి ఎవరూ రారన్న విషయం వీడికి అర్థమైతే ఆకలే వీడితో నిజం చెప్పిస్తుంది. అలాగే సార్. అమ్మా అమ్మా. కొడితే ఒప్పేసుకుంటాడనుకుంటే వీడేంటి సార్ ఎంత కొట్టినా నిజం చెప్పటం లేదు, చెప్పేలా కూడా కనిపించట్లేదు. వీడి వెనక ఉన్నవాళ్ళు వీడిని కాపాడతారనే ధైర్యం కుప్పస్వామి, అందుకే నొప్పిని తట్టుకుంటున్నాడు. నాకు తెలిసి ఈపాటికే వీడు అరెస్ట్ అయ్యాడన్న న్యూస్ వాళ్ళకి చేరిపోయి ఉంటుంది. ఇక మనం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లాల్సిన పని లేదు. వాళ్లే వీడి కోసం మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అమరేంద్ర సార్ లాగా వదిలిపట్టుకోవాలి. వీడు అరుంధతి కేసులో దొరికాడని న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వండి. అది చూసి వీడి కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తే నిజం తెలుస్తుంది. ఓకే సార్. నేను ఇన్ని దెబ్బలు తింటుంది నీతో లైఫ్ టైం సెటిల్మెంట్ మాట్లాడుకోవడానికి మనోహరి. ఈ విషయం తెలిసి నువ్వు నా కోసం రేపు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తావు. రేపొద్దునే లోపు నువ్వు రాకపోతే, నాకు బెయిల్ ఇవ్వకపోతే నేను చేసింది మొత్తం చెప్పి అప్రూవర్గా మారిపోయి శిక్ష తగ్గేలా చూసుకుంటా. రౌడీలను పట్టుకోవడానికి నా హెల్ప్ కావాలి. పనైపోయాక పట్టించుకోవడం మాత్రం లేదు. నా దగ్గరికి వస్తారు కదా, అప్పుడు చెప్తా. వస్తారు కదా, నా పక్కన నుంచున్నా పట్టుకొని బతంలాడినా గాని నేను విన్ను.
విననుగాక వినను. ఈ మనిషేడి? ఏడినా? కొంపదీసి ఫ్రెష్ అయి తినడానికి వెళ్ళిపోయారా ఏంటి? అంటే ఇంట్లో ఉన్న భార్య తిన్నదో లేదో కూడా అడగరన్నమాట. ఎందుకు అలా చూస్తున్నావు? చూస్తున్నానని చూడకుండా తెలిసినప్పుడు ఎందుకు అలా చూస్తున్నానో తెలీదా? ఏంటి, ఇంకా నా మీద కోపం పోలేదా? పోదు కూడా. వాణ్ణి పట్టుకుంటే గాని నువ్వు ప్రశాంతంగా ఉండలేవు బాగి. అందుకే ప్రమాదం అని తెలిసినా నేను ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. అంటే అన్నీ తెలిసినా నన్ను రమ్మన్నారన్నమాట. అంతేలే, ఎప్పుడు నవ్వుతూ ఉంటాను కదా, మీకు కామెడీ అయిపోయా అని నేను చెప్పానా? చెప్పాల్సిన అవసరం లేదు. మీ చేష్టలు చూస్తేనే నాకు అర్థమైపోతుంది. బాగి, నేను చెప్పేది పూర్తిగా వింటేనే నిన్ను నేను ప్రమాదంలో ఎందుకు పెట్టానో తెలుస్తుంది. మీరేం చెప్పకండి, నేనేం వినను. ఆఖరికి మీరు సారీ చెప్పినా, నన్ను బ్రతిమలాడినా కూడా మీ మీదున్న కోపం నాకు పోదు. సారీయా? నేనేం తప్పు చేయలేదే సారీ చెప్పడానికి. ఏమన్నారు? నేనేం తప్పు చేయలేదని అంటున్నాను. అంటే నన్ను ప్రమాదంలో పెట్టడం తప్పు కాదా? నా దగ్గర నిజం దాచడం తప్పు కాదా? ఎంత భయపడ్డానో తెలుసా? ఎంత భయపడ్డానో తెలుసా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.